సార్. నా పేరు ఉయ్యూరు మస్తానరావు. మాది తూములూరు, కొల్లిపార మండలం, గుంటూరు జిల్లా సార్. నేను గత 4-5 సంవత్సరాల నుంచి పిఏసి 741 విత్తనం వేయడం జరుగుతుంది సార్ ఇక్కడ. అయితే సార్ ఈ విత్తనం నేను వేసిన దగ్గర నుంచి నా ఎకరానికి వచ్చి 40 క్వింటాలకు ఎప్పుడూ తగ్గలేదు సార్. ఈ సంవత్సరం కూడా అదే విత్తనం 3 ఎకరాలకు వేసుకున్నాను సార్ ఇది. అయితే సార్ చూడండి కండి ఎలా ఉందో. ఏ కండి పడ్డా కానీ ఒకటే సైజు సార్. చిన్న సైజు అనేది కనిపించలేదు సార్. మొత్తం చేను మొత్తం తిరిగినా కానీ ఇలాగే ఉంటుంది సార్. మళ్ళీ ఇదే వచ్చి సార్ కండి చూడండి ఇక్కడ ఎలా ఉందో. గింజలు సార్ కండి చివరి భాగం వరకు గింజలే ఉన్నాయి సార్. ఇక దీనికి పురుగు పడే అవకాశం కూడా కనిపించలేదు సార్. బొండు కూడా సార్ చాలా సన్నంగా ఉంటుంది సార్. ఇది చూడండి సార్, బొండు చాలా సన్నం సార్. ఇది గింజలు చూడండి సార్, బాగా పెద్ద పెద్ద బద్దలే ఉన్నాయి సార్ గింజలు. రంగు కూడా అసలు చూడగానే ముందు కళ్ళకి బాగా ఇది కనిపిస్తుంది సార్. రంగు చూస్తే పార్టీ వాళ్ళు వచ్చారంటే కళ్ళంలోకి అసలు వదిలిపెట్టరు సార్ ఈ గింజల్ని. గత 4 సంవత్సరాల నుంచి నా అలాగే 100 రూపాయలు పిచ్చే పెట్టి వేసుకెళ్తున్నారు సార్ పార్టీ వాళ్ళు. చేను చూద్దరు రండి సార్. రండి సార్, ఇదిగో చేను వచ్చేసరికి ఇలా ఉంది సార్. ఇప్పుడు మొత్తం ఇలాగే ఉంటుంది సార్. ఇక చేను అంతాను రేకులు చూడండి సార్, చివరి భాగం వరకు అసలు మొత్తం మూసుకుపోయి ఉంటుంది సార్ రేకు. అసలు పురుగు పడే అవకాశం కూడా ఉంటుంది సార్ దీనికి. ఇక చివరి వరకు సార్ గింజ చూడండి సార్, మొత్తం గింజే సార్. ఇక ఏమి లేదు, పురుగు పడే అవకాశం కూడా ఉంటుంది సార్ దీనికి. ఇక ఆకు చూడండి సార్, ఇప్పుడు కూడా ఇంకా పచ్చని మీద ఉంది సార్ ఆకు కూడా తోట. నేను నీళ్ళు కూడా సార్ నేనే పెట్టుకుంటాను సార్, కూలోళ్ళని పెట్టుకోకుండా 5-6 తళ్ళు పెట్టుకుంటాను సార్. కండి కూడా సార్ నా బొడ్డు వరకే వస్తుంది సార్, పైకి భాగంకి వెళ్ళదు సార్. కరెక్ట్గా ఈ హైట్లోనే కండి వెళ్తుంది సార్. ఏ కండి సైజు అయినా కానీ సార్ చేను మొత్తం మీద ఇలాగే ఉంటుంది సార్, ఇదే సైజు. నమస్తే సార్.